వికారాబాద్ జిల్లాలో కాంగ్రెస్ నేత రౌడీయిజానికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. పూడూరు మండలం రాకంచెర్లలో స్వయంగా పోలీసుల ముందే కాంగ్రెస్ నేత దౌర్జన్యానికి దిగాడు. ప్రభాత్ అనే యువకుడికి పెంటయ్య అనే మరో వ్యక్తికి మధ్య కొంతకాలంగా పొలానికి వెళ్లే దారి విషయంలో వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ప్రభాత్ పై పెంటయ్య సోదరుడు దాడికి దిగాడు. అతన్ని బురదలో వేసి తొక్కుతున్న సమయంలో పోలీసులు అక్కడే ఉన్నా కనీసం పట్టించుకోలేదు. అయితే నిందితుడు కాంగ్రెస్ నాయకుడిగా తెలుస్తోంది. ఈ ఘటనను అక్కడే ఉన్నవారు వీడియో తీశారు. ఈ ఘటనపై బాధితుడి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రభాత్ నేను పొద్దున 10 గంటలకు చేనుకి వెళ్తుంటే పెంటయ్య ఎస్ఐ ఇద్దరు అక్కడనే ఉండే. అయితే తోవదవుతుంటే ఇక్కడ చేను లేదు మీకు ఎందుకు వస్తున్నా అని చెప్పిండు వాళ్ళు. అయితే ఇక్కడ తోవ ఉంది కదా మా చేను ఉంది ఇక్కడనే వస్తామని చెప్తే ఎవరు గల్లబట్టి బురదలకు దొబ్బి నాకు సంపనికి చూసిండు. అక్కడ ఎస్ఐ ఉండగానే ఆల్రెడీ 2 వీడియోలు తీసిండ్రు. వీడియోలు తీసి ఒక ఎస్ఐ ఉన్న వీడియో డిలీట్ చేసి ఇచ్చిండు. ఒక వీడియో ఉంది. ఇప్పుడు నాకు దెబ్బలు జరిగి ఇక్కడ నడుపు పైన కూడా కొట్టిండు. ఇక్కడ మీరే న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ఎక్కడ తిరిగి దోపిడి కావాలి, పైసల కొరమే ఈ పని చేస్తున్నాడు. ప్రతి విషయానికి పైసలు కావాలి. ఏమైనా అని మా పానాలకు చాలా డేంజర్ మోసం ఉన్నది. ఇంకోటి ఏమిందంటే అంటే పిల్లలను పాలని పెంటుకరని అక్కడికి వెళ్ళి మా కూరగాయలు దానికి అక్కడికి వెళ్ళి పూలు పండ్లు తోటలు ఉన్నాయి మాకు అక్కడ పోకపోతే మాకు జీవనం లేదు అనుకుంటే ఎంతకో అడ్డికి పావుసారు. ఆయన కమ్మాలి అనేది నేర్లున్నది. ఆయన అసలు మాట ఏముంటది అంటే ఎంతో ఇట్లా యాత పెడితే వీళ్ళు అమ్ముకొని తినాలి అనేది ఉన్నది. మాకు దయచేసి గవర్నమెంట్ కానీ ఎస్ఐ ఇలా ఎస్ఐ ఎన్నే ఉన్నాడు, పాటలో ఉన్నాడు ఎస్ఐ ముంగల్ని మమ్మల్ని ఒక దీనంగా చూసి దీనంగా కొట్టి అవతారం జర్ర ఏమన్నా ఇదే ఒకవేళ ఎస్ఐ లేకపోతే ఆ పిల్లని చంపేసేటోళ్ళు వాళ్ళు. మాకు వాళ్ళతోటి చాలా పాన ఉన్నది. మా పిల్లలకు కానీ మాకు కానీ పెద్ద ప్రమాదం ఉంది. మా ఊరికే ప్రమాదం వాళ్ళు.